కాబట్టి దేవుడు అటువంటి ప్రేమ మీలో పెట్టాడండి. దేవుని స్తోత్ర. మంచిది. ఈ రాత్రి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథముల నుండి 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ లేదా? నాయకలుగా చూస్తుంది అమ్మాయి. కొత్తగా చూస్తున్నాడు నాయక. రాలేదా కొత్త చిన్న పట్టాళ్ళు? ఏమండే సరేలే, అలాగే సోతం ఉండు. చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని. చూడండి ప్రియులారా, మనం చదివిన వాక్య భాగంలో ఆయన ఏమాత్రము ఆలస్యము చేయువాడు గాడు గాని ఎవడును నశింపక నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని. అందరూ మారు మనసు పొందాలని. మరి ఆ మాట చదివి తెలీదు. ఆ మాట ఆ మాట వదిలేసింది అమ్మాయి బుజ్జి. ఆ మాట కూడా చదవాలి కదరా. చదువు. అందరూ మారు మనసు పొందాలని కోరుచు. ఏం కోరుకుంటున్నాడు ఆయన? అమ్మ గట్టిగా చెప్పండిరా. ఏం కోరుకుంటున్నాడంట? ఒకలా ఇద్దరా? చెప్పాలి. ఈ భూప్రపంచములో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఏం పొందాలని కోరుకుంటున్నాడట. అది యేసు ప్రభు రావటానికి ఆలస్యం లేదు. కానీ చెప్పాలి, అందరూ ఏం చేయాలంట? యేసే రాకడ వచ్చేసిందా? రావాలా అమ్మా? రావాలా? రాలేదా? చెప్పండి, నిజం చెప్పండి. వచ్చిందా రాలేదా? వచ్చిందా? మీ ఇష్టం. వచ్చిందని కాసేపు, రాలేదని కాసేపు. వచ్చిందా రాలేదా? మత్తయి సువార్తలో ఉంటుంది. 13వ అధ్యాయంలోను 14వ వచనం ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ప్రియులారా, సకల జనులకు సాక్షి